పొద్దు పోయింది ఇప్పటికే. ఏం మొత్తుకుంటారో ఏమో. ఏది లచ్చి ఇంత లేట్ అయింది? జరంత పొద్దు అయిందమ్మా. ఇంత పొద్దు పోతే పని ఎట్లా అవుతుంది? ఇట్లా అయితే ఎట్లా? ఏందమ్మా గట్లన్న పడుతుంది? ఏమన్నా లేట్ వచ్చిందా నేను? జరు రోజు లేట్ వస్తావు, లేట్ వచ్చినా అంటావేంది నువ్వు? చేయి సరే. అమ్మ నా పని అయిపోయింది, నేను పోతున్నా. అప్పుడే వచ్చినా అప్పుడే అయిపోయిందా? వచ్చిన అవలొచ్చి జల్దీ జల్దీ చేయజరా, బయటకు పోయేది ఉంది. లచ్చి చాయ్ తాగుతావా? నేను చాయ్ తాగనమ్మా. పొద్దు పొద్దున చాయ్ తాగవా? నేను పొద్దుగాల చాయ్ తాగనమ్మా. గోరెచ్చని నీళ్ళల్లా ఇంత నిమ్మకాయ విడుకొని తేనె కలుపుకొని తాగుతా. పొద్దుగాల చాయ్ తాగుడు ఏందమ్మా? అమ్మా నేను పోతున్నా. అమ్మో దీనికి ఎంత పొగరు. అమ్మయ్య 2 ఇండ్లు అయిపోయినాయి, ఈ ఇల్లు అయితే ఇంకెంతసేపు? జల్దీ జల్దీ కానీ ఇంటికి చుట్టాలు వస్తారు. నువ్వు అన్నా అనకున్నా నేను జల్దీ చేయాలమ్మా. ఎందుకంటే నేను కూడా బయట పోయేది ఉంది. సాయంత్రం రాబోయింది. ఎందుకు రాను, వస్తా. సరే కానీ ఇడ్లీ తింటావా? పెట్టిస్తా. ఎందుకు తినా? అయినా కానీ ఇడ్లీకి ఏం చేసినావు చెప్పు. అంటే ఆ ఇడ్లీలకు సాంబార్ చట్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందమ్మా. అందుకే అడుగుతున్నా. ఎందుకు? ఆ 2 ఉంటేనే తింటావా లేకపోతే తినవా? కష్టం చేసేది ఎందుకమ్మా? తిననికే కాదా? అయితే తినవా? తిననమ్మా. నాకు గట్లుంటేనే తినబుద్ధి అవుతుంది, లేకపోతే నాకు తినబుద్ధి కాదు. అయినా పోయేటప్పుడు నేను మంచిగా హోటల్లా తినిపోతా. సరే అమ్మా నేను పోయొస్తా. అయితే నీకు కమ్మ కావాలన్నమాట. అవ్వమ్మా నేను కమ్మ పుల్లగా ఉంటేనే తింటా, లేకపోతే తిన. నాకు అన్ని కమ్మగానే కావాలి. నేను పోతున్నా. మానసా ఏందక్క ఇట్లొచ్చినావు? పని తీరిందా? ఈ పని చల్లగా లచ్చొచ్చారుకు లేట్ అయింది, వంట చేసేవారికి ఇది వారు అయింది. అవునక్క, ఈ లచ్చితోటి అందరికి బాధ అయిపోయింది. కవిత అనసూయ కదా. కవిత నువ్వు వీడున్నావు, ఇంటికి వెళ్ళేసి వచ్చిన. అవునా? ఈ లచ్చినేమో అనుకున్నా గానీ లచ్చికి చాలా పొగరు. అవును. ఎందుకు మానస గట్లా అంటున్నావు? ఏందనసూయక్క, పొద్దున ఇడ్లీలు తినమంటే ఏమన్నది? ఆమెకంట పల్లీల చట్నీ కావాలంట, సాంబార్ కావాలంట, ఆమెకు మనవి పారమంట, పోయి హోటల్లో తింటదంట. ఏమన్నా అంటే కష్టం చేసే తినేనందుకే కదమ్మా అని మాట్లాడుతుంది. మళ్ళీ పొగరు కాకపోతే ఏమంటావు చెప్పు? పెడితే తినాలా వద్దా? వామ్మో గట్లనా? మరి మస్తు పొగరుంది ఆ లచ్చికి. నేను కూడా పొద్దున చాయ్ తాగమని ఇస్తే నేను చాయ్ తాగని చెప్పేసాను. అట్లనే ఉంటాయి అవన్నీ. నిమ్మకాయ నీళ్లు ఉడుకు నీళ్లు కలుపుకొని తాగుతుందంట. ఇంకా రాగి జావ చేసి తనకపోయినా అట్లనే ఉంది. సరిపోయింది. అమ్మో ఇటువంటి పని మనిషిని ఏడా
చాలా మంది అనుకుంటుంటే విని ఏమో అనుకున్నా. మనకేం తెలుస్తుంది, మన ఇళ్ళలో చేయబట్టి 15 రోజులే అవుతుంది కదా. వామ్మో, ముందు ముందు ఇంకేముందో. అగో లచ్చి వచ్చినట్టుంది. ఏందని సూయక్క అట్లా చూస్తున్నావు? లచ్చ వస్తుందేమని. లచ్చి మెట్లెక్కి వస్తుంది అనుకుంటున్నావా? ఆమె లిఫ్ట్లోనే వస్తుంది. రండి. ఏందే లచ్చి అట్లా తొంగి తొంగి చూస్తున్నా? ఏం లేదమ్మా, మీరు ముగ్గురు కలిసి ఏదో ముచ్చట పెడుతుర్రా అని చూస్తున్నా. మా ముచ్చట పక్కన పెట్టు కానీ నీ ముచ్చట ఏంది? ఇవాళ జల్ది వచ్చినావు? ఏం లేదమ్మా, జరా జల్ది పని చేసుకొని పోతా. ఎందుకో అంత జల్దీ? యాడికి పోతున్నావు? ఏం లేదమ్మా, జర దావత్ వచ్చింది, పోవాలి. నీ దావతు ఆమె ఇప్పుడు నీ ఇప్పుడు సరిపోయింది. పో. రేపేనమ్మా దావతు. రేపైతే ఇవాళ జల్దీ చేసుడేందే? ఏం లేదమ్మా, రేపు దావత్ కదా, బ్యూటీ పార్లర్ పోయి ఫేషియల్, పెడిక్యూరు, మెడిక్యూరు, రోజు చేపించుకుందామని. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అమ్మా, ముందుగా ఎవరింట్లో జల్దీ చేయాలో చెప్పుర్రి, నేను పోవాలి. ఎవరింట్లోనైనా చెప్పా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫేషియల్ చేయించుకున్నాడేంది? చేసిన పైసలన్నీ పార్లర్కి పెడితే నెలంతా ఏం తింటావు? అమ్మా, నేను రేపు పొద్దుగాల రాను, సాయంత్రం వస్తా. లచ్చి ఆగు, నెలంతా పని చేస్తేనే పైసలు వస్తాయి. నెలంతా పని చేసిన పైసలు పార్లర్కి వెళ్తే నువ్వేం తింటావు? ఏందమ్మో గట్లన పడితివి? పని మనుషులు సోకులు చేయరా ఏంది? ఏదో మీరిచ్చే జీతం మీదనే నేను బతుకుతున్నట్టు మాట్లాడబడుతుంది. సరే, నేను పోతున్నా. ఉన్న పైసలన్నీ అక్కర్ పిక్కర్ లేకుండా ఖర్చు పెడుతుంది. తర్వాత పైసలు అయిపోయినాక అమ్మ అడ్వాన్స్ ఇవ్వమంటది కదా, అప్పుడు ఎవ్వరు ఇవ్వకుర్రి. అంతే మరి. సరే గాని మంచి చీరలు వచ్చినాయంట. చీరలు ఆమె ఫోన్ చేసింది, సాయంత్రం పోయి చీరలు తెచ్చుకున్నాం. అవునా? సరే మరి పోదాం. సింథటిక్ క్రేప్ సిల్క్ ఉప్పాడ, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గంజా, పోచంపల్లి, గద్వాల్. చీర చూడు 2500 ఇది. ఏంది 2500? సరిపోయింది. మనం పోయే చిన్న దావత్కి 2500 చీర అవసరమా? ఏమొద్దు. మరి వేరేవి చూపి. అదేమొద్దు చెంకి. ఇక ఇది చూడు బాగుంది, ఇది కానీ. ఇంకా లేవా మోడల్స్ వచ్చినాయని ఫోన్ చేసి మరి పిలిచినా? ఏంది మనం చూపించినావు? వచ్చిందండి వయ్యారి. ఏం లేదక్క, చీరలు చూస్తావని పిలిచిన. అమ్మా, మీరు కూడా గిడికే వచ్చిందేంటి? మీరు కూడా మన తానే ఉండొచ్చు. అవును నచ్చక్క, వీళ్ళు కూడా నా దగ్గరనే తీసుకుంటారు, నువ్వు కూడా తీసుకుందురా. అబ్బా, ఈ చీర చాలా బాగుంది. ఎంత? 2500. 2500. ఎంత ఈ చీర? 2500. బాగుందా? నాకు బాగుంది. ఏం బాగాలేదు వచ్చి నీకు, అది నీకు ఇది బాగుంటుంది, తీసుకో. అబ్బా, ఏం బాగుందమ్మగా చీర. ఏందే గట్ల పడేస్తున్నావు? మండుతున్నట్టుంది. లచ్చక్క ఇది బాగుంది, నీకు 2500 బాగుంటుంది. ఏ ఊకో మంజు, లచ్చి 2500 పెట్టి కొంటా అది చీర. అగ్గో, ఇదైతే బాగుంటుంది, చెప్తింటనే లేదు. లచ్చక్కకు నచ్చితే పైసలే లెక్క చేయదామె అసలు. అవును, మళ్ళా నాకు నచ్చినాయి. ఒక్క చీరకు 2200 ఇస్తా. ఇగో ఈ 2 చీరలు మళ్ళీ నేను తీసుకుంటున్నా, పక్కన పెట్టు. సరేనా? ఈ 2 చీరలు నాకు, ఒక్క చీరకు 2200. లచ్చక్క తీసుకుంది, మీరు కూడా తీసుకోండి ఏదైనా. లచ్చి తీసుకుంది కదా, మేము పోతున్నాం, మాకేం నచ్చలేవు. నడవండి పోదాం. అమ్మా ఒక్కసారి ఆగుండమ్మా. అమ్మ, మా ఇల్లు గీడ పక్కనే, ఇంత దూరం వచ్చారు కదా, ఎక్కడో రండమ్మ పోదాము.
మేము ఎక్కడికి రాము. ఒకసారి పిలుస్తుంది కదా పోలీసు చూద్దాం. కూర్చోడానికి కుర్చీలు లేవు కానీ రారా అని పిలుస్తుంది. ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇస్తుంది కదా, పదండి అందమైన ఇల్లుని చూద్దాం. దా లచ్చి పోదాం. లచ్చక్క చీరలు తీసుకో అని మళ్ళీ వచ్చి తీసుకుంటా రమ్మా. లచ్చి నీళ్ళ ఇల్లా హే కాదమ్మా, దా దగ్గరకు వచ్చినాం. రండమ్మా రండి రండి. ఏంది ఏ గుడిసెను రేకులు అనుకుంటే గీసి తీసుకొచ్చింది. ఏ రూమ్ ఏమన్నా తీసుకుందేమో. రండి మీరు. అమ్మా రండి. వస్తున్నాం రండమ్మా లచ్చి. రండి. ఏంది రేకులు ఇంటికి గుడిసె తీసుకోకుండా గీకి ఏదైనా రూమ్ కిరాయి తీసుకుందేమో నాడు. అమ్మా రండి రండమ్మా రండి రండి. దా కూర్చోండి. కూర్చో. అవును లచ్చి, ఈ ఇంటి కిరాయి ఎంత? కిరాయి ఇల్లేందమ్మా, ఈ ఇల్లే నాది. అయ్యో అమ్మా, అమ్మా అమ్మా అమ్మా. ఏమైంది? లచ్చి ఈ ఇల్లు నీదా? అవునమ్మా, ఈ ఇల్లు నాదే. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అమ్మో, हे प्रभु हे हरि राम। ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాను. షాకుల మీద షాకులు ఇస్తున్నామేమే తల్లి. ఏంది లచ్చి, జోక్ చేస్తున్నావా? మేమేమన్నా పిచ్చల లెక్క కనబడుతున్నామా? మీరు ముందు కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోరు, గాబర కాకుండా కూర్చోరు. నేనెందుకు మీకు అబద్ధం చెప్తామ్మా, ఇది నా సొంత ఇల్లు. నెలకు 1,00,000 రూపాయల కిరాయిలు వస్తాయి. ఆ. ఏంది లచ్చి షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఇల్లు నీదైతే ఇళ్ళల్లో పని ఎందుకు చేస్తున్నావు? అవునమ్మా, ఇళ్ళల్లో పని చేస్తే తప్పేముంది చెప్పు. ఇవాళ నేనేమైనా కొత్తగా చేస్తున్నా, నా పిల్లలు పుట్టక నుంచి చేస్తున్నా. అయినా ఆ పని చేసుకుంటేనే ఇంత ఇల్లు కట్టుకున్నా, పైసలు జమగా చేసుకున్నా. ఇవాళ ఆ పని చేసుకుంటే ఇంత దాకా వచ్చిందని ఇవాళ ఆ పనిని ఎట్లా మరుసో చెప్పు. అందుకే నేను ఇళ్ళల్లో పని చేస్తాను. అవును లచ్చి, నీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తారు తల్లి? నాకు 2 కొడుకులమ్మా, వాళ్ళు ఐటీలో జాబ్ చేస్తారు. ఏంది ఐటీయా? ఏంది లచ్చి, నీకు 2 కొడుకులు అంటున్నావు, జాబులు చేస్తారు కదా, వాళ్ళు పైసలు ఇస్తారు కదా, నీకు సరిపోవా ఈ పని అవసరమా? వాళ్ళు నాకు పైసలు ఇచ్చుడేంది, నేనే వాళ్ళకి పైసలు ఇస్తా. ఇసుంటివి ఇంకా 2 బిల్డింగ్లు కట్టినా కానీ నేను ఆ పని మానుకోను, ఇళ్ళల్లో పనే చేస్తా. షాకుల మీద షాకులు ఇస్తున్నావు లచ్చి. నువ్వు మానయ్యకమ్మ తల్లి, మా ఇంటికైతే రాకు. ఇంత పెద్ద బిల్డింగు, 1,00,000 రూపాయల కిరాయి, బయట డ్యూక్ బండి, ఐటీ జాబులు చేసే కొడుకులు. అర్థమవుతుందా? నీకు పిచ్చి ఎక్కిందో మాకు పిచ్చి పట్టిస్తున్నావు, మాకు అర్థమైతలేదు. నువ్వైతే రాకమ్మా, నడవండి పోదాం. అయ్యో ఏందమ్మా గట్లన పడుతుంది. ఇంత రిచ్ పని మనిషిని మేము ఏడ చూడలేదు తల్లి, పోయి వస్తాం. ఉండుండమ్మా, వద్దు అమ్మా ఆగుండి. बाय बाय टाटा వద్దమ్మా లచ్చి, गुड నీకో बाय। దండం. ఆగుండమ్మా ఆగుండి. మిమ్మల్ని నమ్ముకొని 25 లక్షల చిట్టి పెట్టుకున్నా, 25 లక్షల చిట్టి పెట్టుకున్నా. ఇప్పుడు పనికొద్దంటే ఎట్లా? ఆగుండమ్మా. అందరికీ నమస్కారం. లచ్చి మా లచ్చి ఛానల్ని ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకో స్మాల్ అప్డేట్ ఏంటంటే, అతి త్వరలో ఒక మ్యూజిక్ ఛానల్తో కూడా మీ ముందుకి రాబోతున్నాము. మమ్మల్ని అయితే ఎలాగైతే లచ్చి మా లచ్చి ఛానల్లో ఆదరించారో, ఆ ఛానల్లో కూడా మీరు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేట్ అయింది. అది కూడా సమ్మక్క సారక్క జాతర, కొమరవెల్లి జాతర ఉండడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు అస్సలు లేట్ అవ్వదు. మీకు ప్రతి వీక్ ఒక వీడియో అనేది ఖచ్చితంగా మేము పోస్ట్ చేస్తాము. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి. అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.